అందరికీ నమస్కారం. లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఇది మీ భక్తి ఆధ్యాత్మిక ఛానల్. ఒక ప్రగాఢమైన కోరిక నుంచి పుట్టి మన ఆత్మను దైవిక ప్రేమతో మేల్కొలిపే ఆ పవిత్ర గీతమేంటో తెలుసా? అదేనండి, తిరుప్పావై. ఈరోజు మనం ఆ దివ్య గానం వెనుక ఉన్న కథేంటి, ఆ 30 రోజుల పవిత్ర ప్రయాణం ఎలా సాగుతోందో వివరంగా తెలుసుకుందాం. సరే, మరి దివ్య ప్రయాణానికి మూలం ఎవరంటే ఆండాళ్, గోదాదేవి అని కూడా పిలుస్తారన్నమాట. అసలామె ఈ పవిత్రమైన అన్వేషణ ఎందుకు మొదలుపెట్టింది, దాని వెనక ఉన్న లక్ష్యమేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఆండాళ్కి చిన్నప్పటినుంచే శ్రీ మహావిష్ణువు అంటే అపారమైన ప్రేమ, భక్తి. ఆయనే తన భర్త కావాలని బలంగా కోరుకుంది. మరి ఆ కోరిక ఎంత తీవ్రంగా ఉండేదంటే అదే ఆమెను ఒక గొప్ప వ్రతం చేసేలా ప్రేరేపించింది. అదేనండి, ఆ వ్రతమే తిరుప్పావై. పవిత్రమైన ధనుర్మాసంలో కేవలం విష్ణువును భర్తగా పొందాలనే ఒకే ఒక సంకల్పంతో ఆండాళ్ చేపట్టిన 30 రోజుల దీక్ష ఇది. ఇందులో ఏముంటుందంటే ప్రతిరోజూ ఒక పాశురం అంటే ఒక పద్యమన్నమాట, దాన్ని గానం చేస్తారు. మరి ఈ 30 రోజుల ఆధ్యాత్మిక దీక్ష ఎలా సాగుతుంది, ఏంటి దాని స్వరూపం? ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రయాణం 4 కీలక దశల్లో సాగుతుందన్నమాట. అయితే ఈ ప్రయాణం ధనుర్మాసం మొదటి రోజున మొదలవుతుంది. అక్కడ్నించి రోజూ ఒక పాసురం పాడుకుంటూ ముందుకు వెళతారు. కాని ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇది ఒంటరి ప్రయాణం కాదు. ఆండాళ్ తన స్నేహితురాళ్లందర్నీ నిద్రలేపి, రండి, నాతోపాటు ఈ భక్తి మార్గంలో నడవండి అని పిలుస్తుంది. ఇక ఈ దీక్షకు పరాకాష్ట ఏంటంటే భోగి రోజున జరిగే ఆండాళ్ శ్రీరంగనాథుల దివ్య కళ్యాణం. అద్భుతం కదూ? సరే, ఇదంతా బావుంది. మరిప్పుడు మనం మొదటి రోజు దగ్గరకొచ్చేద్దాం. మొదటి పాశురం ఏంటంటే, ఈ పవిత్రమైన ప్రయాణంలో తనతో కలిసి రమ్మని ఆండాళ్ తన చెలికత్తెలకిచ్చిన మొదటి పిలుపు. ఆ మొదటి పాశురంలో సారాంశం ఏంటో తెలుసా? అది ఒక శక్తివంతమైన పిలుపు. ఏమని పిలుస్తోందంటే, రండి, మన మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకుందాం, ఆ స్వామితో ఐక్యమవ్వటానికి ఈ వ్రతాన్ని ఆచరిద్దామని. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. మార్గశిరమాసం, పౌర్ణమి వెన్నెల, సిరి సంపదలతో కళకళలాడుతున్న రేపల్లె. అక్కడ మెరిసే ఆభరణాలతో ఉన్న యువగోపికలందర్నీ ఒకచోట చేర్చి ఆండాళ్ ఈ పిలుపునిస్తోందన్నమాట. మరి తన స్నేహితురాళ్లను ఉత్తేజపరచాలి కదా. అందుకోసం ఆండాళ్ ఏం చేసిందంటే, వాళ్లందరి భక్తికి కేంద్రమైన మన శ్రీకృష్ణుడి అద్భుతమైన గుణగణాలను స్తుతించటం మొదలుపెట్టింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అందరికన్నా ముందుగా ఆ స్వామిని గొప్పవాడైన నందగోపుని ముద్దుల కొడుకా అని కీర్తిస్తోంది. అంటే ఆయన ప్రేమతో పెరిగిన తీరుని గుర్తుచేస్తోందనమాట. ఆ తర్వాత తల్లి యశోద దగ్గరికి వస్తేనేమో గారాబం చేసే పసివాడు, కాని అదే సమయంలో శత్రువుల పాలిట గంభీరమైన సింహం పిల్లలాంటివాడని వర్ణిస్తోంది. చూడండి, ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో. ఒకేసారి ఆయనలోని సౌమ్యత, పరాక్రమం రెండూ కనిపిస్తున్నాయి. ఇక ఆయన రూపాన్ని వర్ణించడం మొదలుపెడితే నల్లని మేనిఛాయ, సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోతున్న కళ్ళు ఆ దివ్య స్వరూపాన్ని అలా కీర్తిస్తోంది. నిజంగా ఈ వర్ణన వింటుంటేనే మన కళ్లముందు ఆ రూపం సాక్షాత్కరించినట్టు అనిపిస్తుంది కదా. ఇలా శ్రీకృష్ణుడి గుణగణాలను, రూపాన్ని కీర్తించిన తరువాత ఆండాళ్ అసలు విషయానికి వస్తుంది. ఇంతటి మహిమ ఉన్న ఆ స్వామి తన భక్తులకు ఏమిస్తాడు, ఏమనుగ్రహిస్తాడు అనే విషయాన్ని వివరిస్తుంది. ఆండాళ్ ఏమని చెబుతోందంటే, ఆ స్వామి దుష్టశక్తులను శిక్షిస్తాడు, అన్ని లోకాలలోని జీవులందరూ ఆయన్నే పూజిస్తారు. అంతేనా? కాదు, ఆయన తన భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని ప్రసాదించగల శ్రీమన్నారాయణుడు ఆయనే. కాబట్టి ఈ మొదటి రోజు మొదటి పాశురంలోని ముఖ్య సందేశం చాలా స్పష్టం. అదేంటంటే, ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుడి అనుగ్రహం కావాలంటే మనం వెయ్యాల్సిన మొదటి అతి ముఖ్యమైన అడుగు స్వచ్ఛమైన భక్తితో అందరం కలిసికట్టుగా ముందుకు సాగడమే. అవును, ఒక్కసారి ఆలోచించండి. మొదటి రోజు పిలుపుకే ఇంత మహిమ, ఇంత శక్తి ఉంటే ఇక ఈ తిరుప్పావై ప్రయాణంలో ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలు చూడబోతున్నామో కదా. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం రేపటి భాగంలో కొనసాగిద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం తప్పకుండా మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ను లైక్ చేయండి, అందరితో పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.